హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీధర్. మీరు చూస్తున్నది జీటీఎస్ క్రియేటివ్ వర్క్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, నేను మంతెన సత్యనారాయణ ఆరోగ్యాలయం నుంచి విజయవాడ, అక్కడి నుంచి భాష నేను ఆర్డర్ పెట్టానండి. ఆర్డర్ ఈరోజు వచ్చింది. వారం అయింది పెట్టి, ఈరోజు వచ్చింది ఆర్డరు. ఇది 1 కేజీ బాటిల్ అండి. ఇది కేజీ ఉంటుంది. కేజీ ఇది 1 కేజీ. మొత్తం నుంచి 4 వచ్చాయి. 4 కలిపి 1650 రూపాయలు ఇలాగ అవ్వింది. ఇంకా జిఎస్టీ ట్యాక్స్ ఇవన్నీ కలుపుకుంటే దగ్గర దగ్గర 1700 అవుతుంది. అంతే, 1700 అవుతుంది. ఇది ఎలాగ ఆర్డర్ పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే నేను చూశాను కానీ యూట్యూబ్లో ఎక్కడ ఈ వీడియో ఇది అన్బాక్సింగ్ ఉందో తప్పించి ఎక్కడ ఎలా బుక్ చేయాలనేది లేదు. సో అందుకే ఇది ఎలా బుక్ చేయాలో చూపిస్తాను, ఈ వీడియోలో పెడతాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం ఏం చేయాలంటే, మంతెన సత్యనారాయణ గారి నెంబర్ ఏంచో మనం మొబైల్లో ఫీడ్ చేసుకొని అప్పుడు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే వాళ్ళు మనకు ఒక రిప్లైగా ఇలాంటి మెసేజ్ ఒకటి పెడతారనమాట. ఇలాంటి పెట్టినప్పుడు ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. మనం ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఇలాగే వెబ్సైట్ ఏదో ఒకటి బ్రౌజర్ తీసుకోండి. బ్రేవ్ బ్రౌజర్ రా ఏందిరా నెట్ అవుట్. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత ఇవ్వండి, ఇదంతా చదువుకోవచ్చు, తెలుగులోనే ఉంటుంది. ఇక్కడ ఆర్డర్ నో అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే ఎవరి భాష తెలీదు. ఇలా కిందకి వెళ్తాం ఫ్రెండ్స్. ఇవ్వండి 4 బాటిల్స్ 1454 ఉంది. ఇది 6 బాటిల్స్. నాకు డౌట్, 2000 మాట్లాడుతున్నాడు చేతి పెట్టి వాళ్ళకి క్లారిటీ అవుతుంది కదా. ఒక నిమిషం. 2181 ఉంది. 6 ఇది ఎంచో 4 బాటిల్ అండి. ఇది 1454 ఉంది. 4 కేజీలు మొత్తం కలిపి ఈ రేట్ వస్తుందండి, 1454. ఒక బాటిల్ కాదు, సింగిల్గా 4 బాటిల్ కలిపి ఒక ప్యాకే వస్తుంది. ఆ ఒక్క ప్యాకే ఇది ఇక్కడ ఉంది చూసారా, ఒక ప్యాక్ అని. ఇక్కడ పెంచుకుంటే 0 తగ్గింది, ఇలా పెంచుకుంటే పెరుగుతాయి అనమాట. ప్యాకులు అలా పెరిగిపోతుంటాయి, అప్పుడు రేటు కూడా పెరిగిపోతుంటుంది. అది చూసుకోవాలి. ఇక్కడ ఒకటైనా పెట్టుకోవాలి. నువ్వు వెయిట్ అడుగుతున్నావు, డౌట్ చెప్పు. 4 కేజీలు వస్తుందా? 4 కేజీలు వస్తుంది, ఒకే ప్రైస్. అప్పుడు యాడ్ టు కార్ట్ కొడతామండి. యాడ్ టు కార్ట్ కొట్టగా కాసేపు ఆగాలి, బ్రౌజ్ అవుతుంది. అనరా అప్పుడు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. చూసారా, 1454 రూపాయలు అని వచ్చింది. అప్పుడు ఇక్కడ మనం అది మన ఏరియాలోకి డెలివరీ ఉందా లేదా, మనం ఏ స్టేటు ఏ జిల్లా ఇవన్నీ చూసుకోవాలి. అందుకని ఇక్కడ ఒకసారి పిన్ కోడ్ కొడితే మనకి తెలుస్తుంది అది ఉందా లేదండి. ఇక్కడ పిన్ కోడ్ కొడుతున్నాను, నాది విశాఖపట్నం అండి. 5300 ఉండు. ఇలా కొట్టి అప్పుడు చెక్ డెలివరీ అవైలబుల్ అని చూస్తే కింద చూసారా, ఇక్కడ చెక్ అదే డెలివరీ టు దిస్ పిన్ కోడ్ ఈజ్ అవైలబుల్ అని ఉంది. ఆగ్రా ప్రొసీజ్ పైన కొట్టాలి. కంటిన్యూ షాపింగ్, ప్రాసెస్ టు చెక్అవుట్. అప్పుడు ఇక్కడ ప్రాసెస్ టు చెక్అవుట్ అని కొడితే లోపలికి వెళ్తుంది. లోపలికి వస్తుంది. ఇలా అడుగుతుంది మీ రీజన్ ఇవన్నీ అడుగుతుంది. అదే మీ అడ్రస్ కానీ అన్నీ చెప్పి ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫోన్ నెంబర్లు కానీ, ఇదే నా నెంబర్ బ్లాక్ చేయరు బాబు, అదే బ్లర్సీ అవన్నీ వస్తాయి. ఇక్కడ అప్పుడు ఇవన్నీ చూసారా, మొత్తం జిఎస్టీ ఇవన్నీ కలుపుకొని 1400 చూసాం మనం, 1410 రూపాయలు. ఇప్పుడు ఏమో చూసారా 1681 రూపాయలు అయింది మొత్తం, అంతే. ఇంకా మళ్ళీ ప్యాకింగ్ ఛార్జ్ మొత్తం అన్నీ నేను జిఎస్టీ అన్నీ కలిపిసుకొని, సిజిఎస్టీ అన్నీ, షిప్పింగ్ ఛార్జెస్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని ఇస్తారనమాట. అప్పుడు ఇక్కడ తెచ్చుకున్నాం మనం. ఇది క్లిక్ చేసేసి ప్లేస్ ఆర్డర్ చేసేస్తాం. ప్లేస్ ఆర్డర్ చేసే కన్నా అలా బ్రేక్ అయిపోద్ది. బ్రౌజ్ వైఫై పెట్టుకోవాలరా, డబ్బులు కట్ అయిపోతే వైఫై కట్టుకోవాలరా. అంటే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఏం తిరుగుతూనే ఉంది, ఇలా వస్తుంది. అప్పుడు మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా ఇంకా వెళ్ళిపోతాం. డైరెక్ట్ గూగుల్ పేలోకి చూపించరా, అవసరం లేదా. ఇక ఇక్కడ నుంచి మీరు ఏదైనా చూసుకోవచ్చు. మీరు ఈ గూగుల్ పే అయినా, ఫోన్పే అయినా, పేటిఎం అయినా, ఇంకా అదర్స్ ఏదైనా సరే, నెట్ బ్యాంకింగ్, యూపీఐ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏదైనా చూసుకొని డైరెక్ట్గా ఇందులోంచి మీరు ఆర్డర్ పెట్టడమే. ఇంకా డైరెక్ట్ మీ ఇంటికి వచ్చేస్తుంది. ఒక వారం రోజులు, సైలెంట్ పండి, వారం రోజులు 10 రోజులు పడుతుంది ఫ్రెండ్స్. మేబీ వాళ్ళు మాత్రం బాగా అప్డేట్ చేస్తారు మనకి. ఆన్లైన్ ఈమెయిల్లో ఇస్తుంటారు మెసేజ్లు, మామూలుగా మెసేజ్లు వస్తుంటాయి మనకి. మీ ఆర్డర్ డెలివరీ మొదలయ్యింది, మీ డెలివరీ పికప్ అదే డిస్పాచ్ అయ్యింది, దారిలో ఉంది, ట్రాక్ చేసుకోండి అని మనకు లింకులు పెడుతుంటారు. మెయిల్కి మెసేజ్లు కూడా వస్తుంటాయి. నాకైతే వచ్చింది ఫ్రెండ్స్. చూసుకొని జాగ్రత్తగా అప్లై చేయండి, అదే బుక్ చేసుకోండి. వచ్చాక ఎలా ఉందో కింద కామెంట్ చేసి పెట్టండి. కింద కామెంట్ చేసి పెట్టమని చెప్తుంటారు. నాన్న ఆగరా, సైలెంట్గా ఉండే ఊరు బాబు, రికార్డ్ చేస్తాను నాకే. అది చెప్పరా, అది చెప్పాను. కామెంట్ చేసుకోమని పెట్టాను.
ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగా. ఓకే, అంతేనా? అంతే అంతే. నా పేరు శ్రీధర్, మీరు చూస్తున్నారు GTS క్రియేటివ్ వర్క్స్. ఓకే, మన ఛానల్ పేరు మనకి ఉండరా, చాలా రోజులు అయింది కదా, మర్చిపోయి.